శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోవాలంటే, మీకు తరచుగా వచ్చేటటువంటి ఖర్చులు తగ్గాలంటే ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దరిద్రం తొలగింపజేసే శక్తి మారేడు చెట్టుకు ఉంటుంది. అయితే మారేడు చెట్టుకి ప్రత్యేకమైన పూజ చేస్తే మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. మామూలుగా మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవటం ఇలా కాకుండా మారేడు చెట్టుకి ఒక ప్రత్యేకమైన పూజ చేయటం ద్వారా జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఖర్చుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ధనాన్ని దాచిపెట్టుకుని రెట్టింపు కూడా చేసుకోవచ్చు. అలా జరగాలంటే మారేడు చెట్టు దగ్గర మీరు చేయాల్సిన పూజ ఏంటంటే, సహజంగా అందరూ శుక్రవారం మారేడు దగ్గర పూజ చేస్తారు, లేదా సోమవారం మారేడు దగ్గర పూజ చేస్తారు. కానీ అష్టదరిద్రాలు తొలగిపోవాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా శనివారం రోజు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. లేదా శని నక్షత్రాలు ఉంటాయి, పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ శని నక్షత్రాలు ఉన్న రోజైనా మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మారేడు చెట్టు దగ్గర కొద్దిగా గంధం వేసి, పసుపు కుంకుమ వేసి, మారేడు చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 నలుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. నలుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మామూలు తెల్ల ఒత్తులైనా సరే 2 వేసి దీపాన్ని వెలిగించండి. అయితే మారేడు చెట్టు దగ్గర మీరేం చేయాలంటే, నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా ఆవు పాలు అలాగే తేనె కలిపి ఆ నీళ్లు మారేడు చెట్టు మొదట్లో పోయాలి. ఇంకా వీలైతే బెల్లం ముక్క కూడా ఆ నీళ్ళల్లో వేయాలి. బెల్లం ముక్క, ఆవు పాలు, తేనె నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు మారేడు చెట్టు దగ్గర పోయాలి. ఆ తర్వాత మారేడు చెట్టు దగ్గర నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. మారేడు చెట్టు దగ్గర పండ్లు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా శనివారం రోజు కానీ, శని నక్షత్రాలు ఉన్న రోజుల్లో కానీ మారేడు చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానం కనీసం 8 శనివారాలు చేసినట్లయితే జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఎప్పుడైనా జన్మల దరిద్రాలన్నీ తొలగిపోవాలంటే, ఐశ్వర్యం కలిసి రావాలంటే, ఖర్చులు తగ్గాలంటే శివుడికి అభిషేకం చేసిన తర్వాత కొద్దిగా పాలు ఎక్కడైనా తుమ్మ చెట్టు మొదట్లో పోయాలి. అయితే అందరికీ తుమ్మ చెట్టు అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, శివాభిషేకం చేసిన తర్వాత ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానివల్ల కూడా దరిద్రం తొలగిపోతుంది, ఖర్చులు తగ్గిపోతాయి. అసలు దరిద్రం పోవాలంటే రోజు ఇంటి ఇల్లాలు ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద ఒక గొబ్బెమ్మ ఉంచి, గొబ్బెమ్మ లేకపోయినా ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి 2 పుష్పాలు ఉంచాలి. అలా చేస్తే కూడా ఇంట్లో ధనలక్ష్మి నిలబడుతుంది, ఖర్చులు తగ్గుతాయి. అలాగే కొబ్బరికాయకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధి విధానం పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ విధి విధానం ఏంటంటే, ఎక్కడైనా దేవాలయంలో పూజారి గారికి కొబ్బరికాయ ఇవ్వాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ ఇవ్వాలి. ఇలా 48 కొబ్బరికాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి జీవితంలో దరిద్రం అనేది ఉండదు అని రహస్య పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు. కాబట్టి ఒకసారి కొబ్బరికాయ దేవాలయంలో పూజారి గారికి ఇవ్వటం, అలా 3 రోజులకు ఒకసారి ఇవ్వటం, ఇలా మొత్తం 48 కొబ్బరికాయలు కనుక ఇచ్చినట్లయితే, ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక కొబ్బరికాయ చప్పున 48 కొబ్బరికాయలు ఇచ్చినట్లయితే మీకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. అలాగే శనివారం రోజు మీరేం చేయాలంటే, రొట్టె ముక్కల మీద కొద్దిగా వెన్న రాసి కుక్కలకు ఆహారంగా వేయాలి. రొట్టె మీద వెన్న రాసి కుక్కకు ఆహారంగా వేస్తూ ఓం భైరవాయ దేవాయ నమః అని మనస్సులో అనుకోండి. కుక్క ఆ రొట్టె ముక్క కనుక తిన్నట్లయితే మీకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి, ఖర్చులు తగ్గుతాయి, ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి దరిద్రాన్ని పోగొట్టుకోవడంతో పాటు ఖర్చులు తగ్గింపజేసుకొని సంపాదించిన ధనం నిలబెట్టుకోండి. ఏ తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన పనులు నిర్వహించడం ద్వారా తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. సంఖ్యాశాస్త్రపరంగా ఏ నెలలోనైనా సరే 1, 10, 19, 28 ఈ తేదీల్లో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాయాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా 1, 10, 19, 28 తేదీలో చేస్తే ఆ పని తొందరగా అవుతుంది. అలాగే ఏదైనా ఉద్యోగం కోసం అప్లికేషన్ రాయాలన్నా కూడా ఈ తేదీల్లో అప్లికేషన్ రాస్తే చాలా మంచిది. అలాగే లాయర్లను కలుసుకోవాలంటే ఈ తేదీల్లో చేస్తే చాలా మంచిది. అంటే న్యాయ సంబంధ కోర్టు సంబంధమైన వ్యవహారాలకు 1, 10, 19, 28 తేదీలు బాగా కలిసి వస్తాయి. పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయాలంటే, అంటే మీ బాస్ ఇంటికి వెళ్ళి ప్రమోషన్ గురించి పర్సనల్గా మాట్లాడాలంటే 1, 10, 19, 28 తేదీలు బాగా కలిసి వస్తాయి. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయాలంటే కూడా ఈ తేదీలు కలిసి వస్తాయి. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా 2, 11, 20, 29 ఈ తేదీలు కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచివి. ఎవరైనా ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అవ్వాలంటే 2, 11, 20, 29 తేదీలు చాలా మంచివి. అలాగే ఆడవాళ్లతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కూడా ఈ తేదీలు చాలా మంచివి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటానికి కూడా 2, 11, 20, 29 తేదీలు చాలా మంచిది. అలాగే ఎవరైనా ఇల్లు మారాలంటే కూడా ఈ తేదీలు చాలా మంచివి. నీటి మీద ప్రయాణాలు చేయటానికి ఈ తేదీలు మంచివి. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా 2, 11, 20, 29 తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే ఏ నెలలోనైనా 3, 12, 21, 30 ఈ తేదీలు ముఖ్యంగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి చాలా మంచివి. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారా? 3, 12, 21, 30 తేదీల్లో బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మీ అకౌంట్ ఎప్పుడూ డబ్బులతో కళకళలాడిపోతూ ఉంటుంది. కొత్తగా బ్యాంక్ అకౌంట్లు స్టార్ట్ చేయడానికి 3, 12, 21, 30 ఈ తేదీల్లో మించినటువంటి తేదీలు ఉండవు. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే, మొండి బాకీలు వసూలు చేసుకోవాలంటే 3, 12, 21, 30 తేదీల్లో ప్రయత్నిస్తే మొండి బాకీలు తొందరగా వసూలు అవుతాయి. అలాగే మీరు డబ్బులు దాచిపెట్టుకోవటానికి, అంటే మీరు బల్క్ అమౌంట్ బ్యాంకులో వేసుకోవాలనుకున్నారనుకోండి, ఈ 3, 12, 21, 30 తేదీలు చాలా మంచివి. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా ఈ తేదీలు చాలా మంచివి. అలాగే ఏవైనా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈ తేదీలు చాలా మంచివి. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా 3, 12, 21, 30 తేదీలు చాలా మంచివి. అలాగే 4, 13, 22, 31 ఈ తేదీలు వేటికి మంచివంటే వ్యాపార ప్రచారాలు చేసుకోవటానికి మంచివి. చాలామంది వ్యాపార పరంగా ప్రకటనలు చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యాపార ప్రకటనలకి, వ్యాపార ప్రచారాలు చేసుకోవటానికి 4, 13, 22, 31 తేదీలు చాలా అనుకూలమైనటువంటి తేదీలు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకోవటానికి, లేదా సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కార మార్గాల గురించి ఆలోచించడానికి 4, 13, 22, 31 తేదీలు చాలా మంచివి. అలాగే 5, 14, 23 తేదీలు జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి, గణిత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలమైనవి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా 5, 14, 23 తేదీలు చాలా మంచివి. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాల పరమైన నిర్ణయాలు తీసుకోవటానికి 5, 14, 23 తేదీలు చాలా మంచివి. అలాగే 6, 15, 24 తేదీలు సంఖ్యాశాస్త్రపరంగా శుభ కార్యక్రమాలకు చాలా మంచివి. ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే నిశ్చయ తాంబూలాలకి 6, 15, 24 తేదీలు చాలా మంచివి. ఈ తేదీల్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కొత్తగా బండి తీసుకున్నారు, లేదా కొత్తగా కారు తీసుకున్నారు, దాన్ని మొదటిసారి స్టార్ట్ చేయాలి. 6, 15, 24 తేదీలు మంచివి. అంటే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి 6, 15, 24 తేదీలు చాలా అనుకూలమైనవి. అదేవిధంగా నూతన వస్త్రాలు కొనాలన్నా, నూతన ఆభరణాలు కొనాలన్నా 6, 15, 24 తేదీలు చాలా అనుకూలం. లక్ష్మీ కటాక్షం తరచుగా లభించాలంటే పువ్వులు, పండ్లు కొనాల్సినటువంటి తేదీలు కూడా 6, 15, 24. అంటే ఏ రోజైనా పువ్వులు కొంటే లక్ష్మీ కటాక్షం,
జ్యోతిష శాస్త్రపరంగా శుక్రహోరలో పువ్వులు కొంటే లక్ష్మీ కటాక్షం. సంఖ్యాశాస్త్రపరంగా 6, 15, 24 తేదీల్లో పూలు కొంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే 7, 16, 25 తేదీలు వైద్యులను కలుసుకోవటానికి, వైద్యుల సలహాలు స్వీకరించడానికి అనుకూలం. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి అనుకూలం. అదేవిధంగా 7, 16, 25 తేదీలు ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి కూడా అనుకూలం. అదేవిధంగా 8, 17, 26 తేదీలు కొన్ని వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. నువ్వుల వ్యాపారం, మినుముల వ్యాపారం, యంత్ర పరికరాలు అంటే మిషనరీ సామాగ్రి వ్యాపారం, ఇనుము వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి 8, 17, 26 తేదీలు చాలా మంచివి. అలాగే పని వాళ్ళను ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి? 8, 17, 26 తేదీల్లో కొత్తగా పని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి. అంటే పని వాళ్ళని మీ ఇంట్లో ఫస్ట్ టైం జాయిన్ చేసుకోవాలంటే 8, 17, 26 తేదీలు చాలా మంచివి. పని వాళ్ళు ఎక్కువ కాలం మీ ఇంట్లో చక్కగా పనిచేస్తారు. మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరాలన్నా 8, 17, 26 తేదీలు చాలా మంచివి. ఇంటికి సంబంధించినటువంటి పనులు, కాంపౌండ్ వాల్ వర్క్స్ ఇలాంటివి చేయడానికి కూడా 8, 17, 26 తేదీలు చాలా మంచివి. ఇక చివరగా 9, 18, 27 ఈ తేదీలు భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ల్యాండ్ డీలింగ్స్, హౌస్ డీలింగ్స్, రియల్ ఎస్టేట్ డీలింగ్స్, ప్రాపర్టీ డీలింగ్స్ ఇలాంటివి చేసుకోవాలంటే 9, 18, 27 తేదీలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. వైద్యులను కలుసుకొని సలహాలు సూచనలు స్వీకరించడానికి, వ్యవసాయ సంబంధమైన పనులు, అగ్రికల్చర్ వర్క్స్ చేసుకోవటానికి, అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేసుకోవటానికి, అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా 9, 18, 27 తేదీలు బాగా కలిసి వస్తాయి. ఇలా సంఖ్యాశాస్త్రపరంగా ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన పనులు చేసుకుంటే మనకు జీవితంలో తొందరగా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. స్వస్తి.